ఆ నలుగురు సినిమాలో చూపించినట్లు మరణించిన వారు ఇక్కడే తచ్చాడుతుంటారా? వీలైతే ఏదో ఒక జీవి రూపంలో తమ కన్నవారి మధ్య తిరగాడుతుంటారా అనడానికో మచ్చు తునక. చనిపోయిన కొడుకు గాని వానరం రూపంలో వచ్చి ఆ కన్న తల్లి కంట తడిని తూడుస్తున్నాడా అన్న దృశ్యం దర్శనమిచ్చింది. అది చూసిన చూపరుల గుండె పిండేసిన ఘటన నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి రోజు తాడిపూడిలో ప్రవహించే గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లారు 5 యువకులు. గల్లంతైన వీరు మరణించారు. అయితే శనివారం నాడు వీరికి దశదిన కర్మ నిర్వహించగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో పాటు అనేక మంది వచ్చి యువకుల మృతికి సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా సైతం చెల్లించింది. ఇదిలా ఉండగా మరణించిన వారిలో అనిశెట్టి పవన్ ఇంటికి ఒక కోతి వచ్చి అతడి తల్లిని ఓదార్చిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుమ్మం బయట ఆ కోతి కాసేపు దిగాలుగా పడుకుంది. దీంతో ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. ఆ సమయంలో తన కొడుకును ఆ కోతి రూపంలోనే చూసుకుందా తల్లి మనసు. ఆ దృశ్యం చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చూస్తున్నాము కోతి తల్లి దగ్గరికి వెళ్ళటం, నిమరడము, మాట్లాడినట్టుగా పక్కనే ఉన్నానన్నట్లుగా బిహేవ్ చేయడం చూస్తూ ఉన్నాము. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోతి? సో ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏంటి? శివరాత్రి రోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలో 5 యువకులు మృతి చెందారు. వారికి సంబంధించిన దశదిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ అనిశెట్టి పవన్ అనే యువకుడి తల్లి దగ్గరికి ఒక వానరం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది ఏంటో గాని ఒక గంట సేపు ఆ అనిశెట్టి పవన్ వాళ్ళ తల్లి వద్ద కూర్చుని, ఇంటి బయట కూర్చుని ఆమెను ఓదార్చే ప్రయత్నంలో చేసింది. ఎందుకంటే అందరూ యువకులే. ఆ యువకులందరూ కూడా ఒకరిని కాపాడిపోయి 5 యువకులు చనిపోయారు. గ్రామం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 5 సంబంధించి కూడా ఒకే చోట ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ అనిశెట్టి పవన్ ఇంటికి ఎప్పుడైతే వానరం వచ్చి ఆమెను కొంత ఓదార్చే ప్రయత్నం చేసిందో, వారంతా కూడా గ్రామస్తులు కానీ అనిశెట్టి పవన్ వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా పవనే అట్లా వచ్చాడు, అతని తల్లికి కొంత ఓదార్చే ప్రయత్నం చేయడానికి అట్లా వచ్చాడంటూ కూడా కొంత ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. మరోపక్క ఈ చనిపోయినటువంటి 5 కుటుంబాలు కూడా ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అయితే కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందించారు. వానరం కాసేపు అక్కడే ఒక గంటన్నర పాటు అక్కడే ఉండి మరలా తిరిగి అయితే వెళ్ళిపోయింది. సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.